ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు 6 గ్యారంటీలని చెప్పి జోరుగా ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. అందులో అందరినీ వాళ్ళ సైడ్ తిప్పుకునేదానికి 2 లక్షల రుణమాఫీ అని ఎక్కువగా ఫోకస్ చేసినారు. అట్లా రైతులంతా కాంగ్రెస్కే ఓట్లు వేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూడా ఇంతవరకు రుణమాఫీ చేయలేదంట. ప్రతిపక్ష పార్టీలు పెద్ద గొడవ చేస్తున్నాయి. అందుకనే ఇప్పుడు రుణమాఫీలపై దృష్టి పెట్టినారంట. కానీ వాటికి కొన్ని కండిషన్లు కూడా ఉన్నాయంట. అవేందో తెలుసుకుందాం పదండి. ఇక నిన్న మొన్నటి దానిక ఓట్ల కొరకు పబ్లిక్ చుట్టూ తిరిగిరు. ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పాలనో అన్ని ముచ్చట్లు చెప్పారు. ఇప్పుడు ఓట్ల ముచ్చట్లన్నీ ఓడిచినాయి. ఇక మూట ముల్లెలు చదువుకోవాలి, మళ్ళా పనులన్నీ పరుగులు పెట్టియాలని ఓట్ల ముంగటిచ్చిన హామీల మీద నజరేసిండట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. అందుకనే మీటింగ్ల మీద మీటింగులు పెట్టుకుంటా ఆఫీసర్లను పరుగులు పెట్టించే ఇగలని చేస్తున్నాడు. అన్నేమో గాని ఇప్పుడు రైతులకు ఇస్తానన్న 2 లక్షల రుణమాఫీ మీదనే ఎక్కువ నజరేసిండట. 600 ఆగస్టు నెలలో జెండా పండుగ అప్పటికల్లా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానంటుండే కదా. ఇక ఎట్టనైనా చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రుణమాఫీల మీద రూబడి పెంచిండట. అంతా మంచిగానే ఉన్నది గాని ఇండ్ల కూడా తిలకాసున్నది. ఏందంటారా, 2 లక్షల రుణాలైతే ఇస్తారట గాని గావిటికి కొన్ని కండిషన్లు పెట్టిరాట. రుణమాఫీలకు 2023 డిసెంబర్ 9వ తారీఖును కట్ ఆఫ్ అని పెట్టిరాట. అంటే 2019 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2023 డిసెంబర్ 10వ తారీఖు నడుమ రుణాలు తీసుకున్న వాళ్ళకే రుణమాఫీ ఉంటది అన్నట్టు. డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ పుట్టినరోజని అయాల్టికి ముహూర్తం ఖరారు చేసిలాట తెలంగాణ సర్కారు వాళ్ళు. పిఎస్సిఎస్ వివరాలు, బ్యాంకుల వివరాలు, రైతుల వివరాలు, తీసుకున్న రుణాలు, రైతుల అమ్మనాయన పేరు, వాళ్ళ ఇంటి వివరాలు, అడ్రస్ అంతా రాసుకుంటారట. ఇట్ట అన్నిటి మీద ఆరా తీసుకున్నాక కుటుంబం మొత్తం కలిపి 2 లక్షల దాకా రుణమాఫీ చేస్తారట. అంతేకాదు అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకేనట. అసలే 2 లక్షలు వడ్డీ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్నదంతా ఆటంక రైతులే కట్టుకోవాలన్నట. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే 2-3 బ్యాంకులలో అప్పు తీసుకుంటే అట అన్ని బ్యాంకులు ఇస్తారేమో అనుకునేరు. అట కూడా ఏం కాదట. అన్ని కలిపి లెక్కేసి 2 లక్షలే ఇస్తారట. అంతేకాదు ఆలు మొగలు ఇద్దరి పేరు మీద రుణాలున్నా, వేరు బ్యాంకులలో రుణాలున్నా అన్ని కలిపి లెక్క పెట్టి మొత్తం మీద 2 లక్షలే ఇస్తారట. ఇంకో ముచ్చట ఏందంటే రైతులు ఎవరన్నా బ్యాంకులలో బంగారం కుదబెట్టి రుణాలు తీసుకుంటే వీటిని కూడా మాఫీ చేసేటి చేస్తున్నారట. ఏదన్నా గాని ఇంట్లోళ్ళంతా కలిపి ఎంతన్నా తీసుకొని మేమైతే అంత కలిపి ఇంటికి 2 లక్షలే అప్పులను మాఫీ చేస్తాము అంటున్నారట సర్కారు వాళ్ళు. ఇక దీని మీద అట్టెట్ట అని కొంతమంది రైతులు అంటుంటే ఏదో ఒకటి ఇచ్చిన కాడికే చాలు, ఎంతో కొంత చేసేదేదో జరంత ఉల్లెటిగా చేయాలి సార్లు అంటున్నారు ఇంకొంతమంది రైతన్నలు. మొత్తానికైతే 2 లక్షల రుణమాఫీల మీద సర్కారు వాళ్ళు అయితే తగ్గేదేలే అంటున్నారు. పోండ్రి చెడపకురా చెడేవు అన్నారు పెద్దోళ్ళు. మనం ప్రకృతిని చెడగొడతాము, ప్రకృతి మన బతుకుల్ని నాశనం చేస్తుంది. వద్దు అని ఎంత చెప్పినా వినుకోకుండా చెట్లను నరుకుతాము, నదులను కలుషితం చేస్తాము, అడ్డమైన గబ్బు అంతా అందులోనే వేస్తా గబ్బు చేస్తాము. ఇంకా భూమి సముద్రాల గురించి అయితే నాయన చెప్పనే వద్దు. మనం ఇట్లాంటి వికృత పనులు చేస్తున్నాం కాబట్టే ప్రకృతి మన మీద ఇట్లా విరుచుకుపడేదానికి తయారైపోయింది. ఒకేడు నువ్వు ఇంకో ఏడు నేను అన్నట్టే ఒకటి కాకపోతే ఒకటి తుఫాన్లు ముంచుకొస్తూనే ఉన్నాయి. వానదేవునికి ఈగింత బలం వస్తూనే ఉన్నది. ఇప్పటికే సందు దొరికితే చాలు నల్లగా ముసురుకొని ఈయరమయ్యర దంచిపోతున్నాడు వానదేవుడు. ఇప్పుడు ఇది చాలదన్నట్టు బంగాళాఖాతంలో తుఫాన్ లేచిందట. ఇంతింతై బటుడింతై అన్నట్టు రోజుకింత దగ్గర కొత్తుకొస్తున్నది రేమాల్ తుఫాను. ఈ తుఫాను చేయంగా సముద్రం ఒడ్డుకున్న జాగల్లా 135 కిలోమీటర్ల రూవడితోని గాలులు అంటున్నారు మొగుల అధికారులు. ఇక ఇంకో రోజుకి తుఫాన్ తోని తీర ప్రాంతాల నుండి పబ్లిక్ గజ్జు నొనుకుతున్నారు. ఎప్పుడు ఎటుకేంచి వస్తుందో ఎటువంటి తిప్పల పెడతదోనని ఇగో ఇట్ట చుట్టుముట్టు ఊళ్ళల్లో ఉండేటి పబ్లిక్ ను అక్కడికేంచి ఇంకో కాడికి తోలుతున్నారట అధికారులు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలకి తుఫాను ఎక్కువ తోలుతుందట. అక్కడి పబ్లిక్ జరంత పైలంగా ఉండాలంటున్నారు మొగుల ఆఫీసర్లు. ఇక ఇదిట్టుంటే ఇటు కోల్కతా విమానాల స్టేషన్ మూసేసిర్రు, కొన్ని దుక్కుల విమానాలను ఆపేసిర్రు. మొగుల మీదకి అసలే ఎగరనియొద్దని అధికారులు ఆర్డర్లు వేసిర్రాట. ఇటు తుఫాను చేయంగా శానా దుక్కుల రైళ్లను కూడా ఆపేసిర్రు. ఇగో ఇట్ట ఎప్పుడొచ్చి మీద పడుతుందో కూడా తెలవకుండా అయింది ఈ తుఫాను. ఇక ఇంతకైనాక చెప్పబుద్ధి అయి చెప్తున్నా, జలంతా పైలంగుండు పబ్లిక్ గాలులు ఈయరమయ్యర తోలుతాయట. యాళ్ల పాళ్ళ తప్పి బయట తిరగకూరి. ఏం చెప్తున్నా ఒకటి కాకుంటే ఒకటి కాకుంటే ఇంకోటి. యాదోకి ఎలక్షన్ వస్తానే ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ముందు అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయా, తర్వాత ఎంపీ ఎలక్షన్లు, ఇప్పుడు అన్నీ అయిపోయా
అని అనుకుంటే లీడర్లు కాస్త చిల్లైదామని కూడా అనుకుంటా అంటే ఇప్పుడు మళ్ళీ ఖమ్మం, వరంగల్, నల్గొండలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సిద్ధమవుతున్నారు లీడర్లు. ఇంకా వాటికి కూడా ప్రచారాలు ముగిసినాయి. ఎట్లాంటి ఏర్పాట్లు చేసినారు ఏంది అని అంతా తిరిగేస్తుందాం పదండి. ఎమ్మెల్యే కాగానే ఎంపీలు కాగానే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్లు. ఇక ఒకదానికొకటి తోకబట్టినట్టే వస్తున్నాయి తెలంగాణలో ఓట్లు. సోమవారం నాడు డిగ్రీ చదువుకున్నోళ్ళు వేసేటి ఎమ్మెల్సీ ఓట్లున్న ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అగో గా ఓట్లకు అన్ని సవలతులు చేసిదట అధికారులు. ఇప్పటికే ఓట్ల అధికారులకు ఇంకు డబ్బాలు, ఓట్ల పెట్టెలు ఇచ్చి ఎవరి జాగల కాలని తోలిచ్చిదట పెద్ద ఆఫీసర్లు. ఇక ఇదిట్టుంటే ఇటు ఎమ్మెల్సీ ఓట్లల్లో మొత్తం మీద 52 మంది దాకా నిలబడ్డదట పోటీలా. అండ్ల కార్ పార్టీ తరపుకేంచి రాకేష్ రెడ్డి, షెయి పార్టీ తరపుకేంచి తీన్మార్ మల్లన్న, పువ్వు పార్టీ తరపుకేంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. ఇక ఈ ముగ్గురు నడుమనే పోటీ గట్టిగా ఉంటది అంటున్నారు చాలా మంది దానక. సోమవారం నాడు పొద్దుగాల 8 అంబటాలకు అంటే 4 దానక ఓట్లు నడుస్తాయట. ఇప్పటికే చాలా మంది దానక బ్యాలెట్ ఓట్లు వేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం 4,63,839 మంది ఓటర్లు ఉన్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,73,406 మంది ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,23,985 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,66,448 మంది దాకా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారట. ఇట మొత్తం మీద 605 పోలింగ్ కేంద్రాలను కూడా పెట్టిదట అధికారులు. ఇక ఇదిట్టుంటే ఓట్లున్న అన్ని దిక్కుల పోలీసుల బందోబస్తు కూడా గట్టినే పెట్టిదట. 144 సెక్షన్ కూడా నడుస్తుందట. గిట్లా ఓట్లెనక ఓట్లు మా జోరుగా నడుస్తున్నాయి తెలంగాణలో. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్లు అయిపోయినాక మళ్ళీ తెలంగాణలో సర్పంచ్ ఓట్లు, ఆటి వెనకంగానే ఎంపీటీసీ ఓట్లు. ఈ ఏడాదంతా ఓట్ల జాతరే నడిచేటట్టున్నది చూస్తుంటే తెలంగాణలో. ఏదైతే గానీ ఈ పాలు ఎమ్మెల్సీ ఓట్లలో ఎవరి జాతకం ఎట్టుందో ఏమో చూడాలిగా. డబ్బులకే గనక నోరుంటే మనుషుల కంటే ఎక్కువగా మొత్తుకుండేవి. ఎందుకంటే డబ్బులను ఆ స్థాయిలో మూటల్లో కట్టి కుక్కుతాన్నాం కాబట్టి ఎవరి దగ్గర ఎతికినా కోట్లు కట్టలు బయటపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ అధికారులు కూడా ఎవరిని ఇడిచిపెట్టడంలే. ఏ చిన్న డౌట్ వచ్చినా షాపులైనా, ఇండ్లైనా, ఆఫీసులపైన ఎవరైనా పడుతున్నారు. ఇంచు బై ఇంచు చెక్కింగులు చేస్తున్నారు. ఎక్కువ తక్కువ దొరికితే సీజ్ చేస్తున్నారు. అదిగో అట్టాగే ఇదిగో ఈయన కూడా కోట్లు దొరికినాయంట. అయ్యేందో చూసొద్దాం పదండి. అబ్బా భగవంతా, ఈ డబ్బులు ఆశింత పీకెలా. గాలి దుమారాలకు షట్లకేంచి ఆకులు రాలినట్టే రాలుతున్నాయి నోట్ల కట్టలు. ఏడ చేయి పెట్టినా నోట్ల కట్టలే, ఏ సందులో చూసినా నోట్ల కట్టలే, ఏ సంచిలో చేయి పెట్టి దేవలాడినా నోట్ల కట్టలే బయటపడుతున్నాయి. ఒకదానంటోటి పసుపు పచ్చడి సంచులు పెట్టి చూసిరా, గావిటి నిండా ఉన్నాయన్ని డబ్బుల కట్టలే. అవు దొరకబట్టిన పైసలన్నిటిని ఆఫీసర్లు కట్టలు కట్టి ఇగో ఇట్ట సంచుల నిండా మెలుక్కొని పోతున్నారు. మహారాష్ట్రలున్న నాసిక్ లో ఒక బంగారం దుకాణంలో దొరికిన నోట్ల కట్టలు అటగియన్ని. మరి ఎన్నాళ్ళ సంది పన్నులు కడతలేరో, ఎన్నాళ్ళ సందికి డబ్బులన్నిటిని దాయబెట్టిరో ఏమో తెలియదు గాని దాసి దయ్యాల పాలు చేసినట్టే చేసిరు. పన్నులు కడతలేరని ఇట్లా సర్కారు అధికారులు వచ్చి దెవలాడితే ఏం తక్కువ 26 కోట్ల దానిక నోట్ల కట్టలు దొరికినాయట. 90 కోట్ల ఇలువ గల్ల ఆస్తుల కాగితాలు దొరికినాయట. ఇంకో ముచ్చట ఏందంటే గట్ల దొరికిన నోట్ల కట్టలను లెక్క పెట్టేందుకు గంటల కమానం పడుతుందట. మిషన్లతో లెక్క పెడితేనే గంటల కమానం పట్టిందంటే మరి చేతులతో లెక్క పెడితే ఎన్ని రోజులు పట్టునో ఏమో. ఇక గని చూడలి కట్ట మీద కట్ట ఎట్ట బల్ల మీద పెట్టిర్రా. ఇక గనిగానం నోట్ల కట్టల్ని చూసి అధికారులకు కండ్లు జిగేలు అన్నాయట. కట్టలు కాదు గై నోట్ల గుట్టలు అనుకుంటున్నారట అధికారులు. ఇంతటితోనే విడిచిపెట్టట్లేదట. ఇంకా చుట్టపక్కలు సోపతి గంటల ఇండ్లలో దోలాడుతున్నారట. మరి చూడాలి ఇంకేమన్నా దొరుకుతాయో ఏమో అనేది గాని ఈ నడుమ అధికారులు మాత్రం పగబట్టినట్టే సోదాలు చేస్తున్నారు. పోండ్రి ఆడ చూసినా. ఉప్పు పప్పులు, ఇంట్లో వాడుకునే సరుకులు, సముర్లు, నూనెలు, పండ్లు ఇట్లా అన్నీ కల్తీయే. యాది కొనడానికి పోయినా కల్తీయే, యాది తినడానికి పోయినా కల్తీయే. ఆఖరికి ప్రజలకు అన్నం పెట్టే రైతులు పండించే పంట విత్తనాలు కూడా కల్తీ చేస్తున్నారు కొంతమంది పనికి మాలినోళ్ళు. అందుకే ఈసారి అట్లా కల్తీ విత్తనాల పేరుతో మోసాలు చేయకోకుండా అధికారులు ముందే చెకింగులు చేస్తున్నారు. రైతులకు వాళ్ళ స్టైల్లో అవగాహన కల్పిస్తున్నారు. చూడండి.
ఆగో ఏదో ఇత్తనాల ముచ్చటాని చెప్పి ఫంక్షన్ హాల్ కాడికి తోలుకొచ్చి లేంది ఏమన్నా కార్యం ఉందా ఏందని అనకూలి. ఫంక్షన్ లేదు గింక్షన్ లేదు, ఈడ కూసున్నోళ్ళంతా ఇత్తనాల దుకునపోళ్ళు ఇంకా ఇత్తనాల దందా చేసేటోళ్ళు. ఈ నడుమ నకిలీ ఇత్తనాలు చేయంగా రైతన్నలు మస్తుగా మోసపోతున్నారు కదా. ఈ తాపాట్ల కావద్దని ములుగు జిల్లా పోలీసోళ్ళు అడుదిక్కు దుకునపోళ్లను అందరిని పిలిపించి ఓ కార్యం పెట్టిర్రు. మొదలు ఎస్పీ శబరీష్ సార్ మాట్లాడుకుంటా మీ కాడికి నకిలీ సరికే రాకుంటే ఇక రైతులు కొనరు కదా అనుకుంటా ముచ్చట సాల్ చేసిండు. అంతేకాదు నకిలీ ఇత్తనాలు వస్తే ఎట్ట గుర్తుపట్టాలో కూడా సారే చెప్తుండు. ఈనూరి ఏదైనా ప్యాకెట్స్ చూస్తే దానిపైన ఒక క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. ఐ హోప్ అందరికీ తెలుసు ఇక్కడ క్యూఆర్ కోడ్ అంటే జస్ట్ ఒక స్మాల్ స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇట్ విల్ బి సమ్ బ్లాక్ కలర్ ఇట్లా పిక్టోరియల్ ఇమేజ్ ఉంటుంది. అది స్కాన్ చేయడం అందరి మొబైల్లో ఉంటుంది. జస్ట్ గో త్రూ ఇట్. దానికి స్కాన్ చేస్తే అది ఒరిజినల్లా కాదా అనేది మీకు ఇమీడియట్లీ తెలిసిపోతుంది. ఇగో ఇట్ట ముందుగాల మీరు చెకింగ్ చేసుకుంటే ఏది అసలుదో ఏది ఉత్తదో ఎరకైతుందట. ముందుగాల మీరు మెలకతో ఉంటే రైతులు ఎవరు మోసపోరు, అసలు సరికే కొంటారు. అందుకనే దుకునపోళ్ళందరూ జర ఇషారా చొప్పున ఉండులి అన్నట్టు చెప్పుకొచ్చిండు ఎస్పీ సారు. అంతేకాదు ఇంకా ఇంకేమన్నాడో ఈనూరి. ఇన్ఫాక్ట్ ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్ సైడ్ ఇప్పుడు దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టడానికి ఒక టాస్క్ ఫోర్స్ లాగా టీం ఫామ్ చేశాము. ఆయన నంబర్ మీరందరూ కూడా తీసుకోవాలి. ఆయన కూడా మీతో రెగ్యులర్గా టెస్ట్లో ఉంటారు. గిట్లా పోలీస్ తరపుకేంచి స్పెషల్ నజర్ పెడుతున్నాం కాబట్టి అందరూ నియతిగా దుకాణాలు నడిపించుకోరి. ఎక్కువ ధరలకు అమ్మినా నకిలీ మాలు అంటగట్టినా ఎవరనేది చూడకుండా పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని గట్టిగానే మొదలిచ్చిండు. గట్టినే ఏడన్నా నకిలీ ఇత్తనాలు అమ్మినట్టు ఏరికైతే పోలీసు వాళ్ళ నెంబర్ కు ఫోన్ కొట్టురి అని సుధ చెప్పుకొచ్చిండు. ఏదేమైనా రైతుల కోసం పోలీస్ సార్లు ఇంత మంచి ఈగ్రం చేసిరంటే తారీఫ్ చేయాల్సిందే అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. ఇక గీ ముచ్చటరికైనాక ఈ కాంచి నకిలీ మాల అమ్మాలంటేనే ఒక్కొక్కరికి దడ ఊడుతుండొచ్చు పోండ్రి. పెళ్లి చేసుకున్న ఏ ఆడపిల్లైనా అత్తోళ్ళ ఇంటికి తలవంపులు లేకోకుండా ఉండాలనుకుంటారు మన పెద్దోళ్ళు. అత్తమామల్ని కూడా తల్లిదండ్రుల మాదిరి చూసుకోవాలంట అంటారు. కానీ ఇవాళ రేపు అట్లా ఎవరున్నారు చెప్పండి? ఆస్తుల కోసము ఎంతటి ఘోరానికైనా దిగజారే పరిస్థితికి వచ్చేసింది వ్యవహారము. అదిగో అట్లాగే ఆస్తి కోసము ఒక ఉత్తమ కోడలు ఏం చేసిందో చూడండి. ఇగో గీడ తవ్వెంట నడుచుకుంటూ వస్తున్న గీ పెద్దవని చూసిరా. ఈమె పేరు లక్ష్మీ నరసమ్మ అట. కడప జిల్లా రాజంపేట మండలంలో ఉన్న మన్నూరు అనేది ఊరాట. గీమది పేరులైతే లక్ష్మి ఉన్నదట గాని లక్ష్మస్ వంటి కోడల్ని మాత్రం తెచ్చుకోలేకపోయిందట గీ పెద్దవ. ఎందుకంటారా గీ లక్ష్మీ నరసమ్మను వాళ్ళ లక్ష్మిగల్ల కోడలే కిడ్నాప్ చేసిందట. ఓ రెక్కో గిదెక్కడి చంద్రంలో అనుకుంటురా. అవు వాజీబే కాళ్ళు రెక్కలు మెత్తబడ్డకి ముసలామకు ఆశలయ్యేది పోయి ఆస్తి మీద కన్నేసిందటగా ఇగిరంగల్ల కోడలు. మరి ఆస్తి ఏమని కోడలు అడిగితే గీ ముసలవ్వ ఏమన్నదో ఏం పాడో గాని ఇగిరంగల్ల కోడలు వాళ్ళ ఇంటోళ్ళను పెట్టి కిడ్నాప్ చేయించిందట. నా పేరు కూడా లక్ష్మీనరసమ్మ. నేను మన్నూరులో ఉండా, బాడికుండా. దౌర్జన్యంగా వచ్చి 5 మంది వచ్చి వేసుకొమ్మినారు. ఈ ఆచిలన్నీ నా కాడ అన్ని రాపించుకున్నారు. నా కొడుకు అన్న కోయిట్లో ఉన్నాడు, నేను ఒకదాన్ని ఉండా. నాకు తెలియదాన్ని ఈ ప్రకారము నన్ను చేస్తున్నారు, కిడ్నాప్ చేయాలని తొడుకొమ్మినారు. ఆగనాట కొడుకు బతుకు తెరువు కానీ కువైట్కు పోయిండాట. ఇంకేముంది ఈడ కోడలకు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుందట. ఇటు మా ఓటి లేడు, అటు అద్దులో పెడదానికి చేసుకున్నోడు లేడు. ఇక నాకేమైతుంది, నాకు అడ్డం వచ్చేటోళ్ళు ఎవరు అన్నట్టే ముసలమ్మని మనసులో పెట్టి ఎత్తుకపోయిందట. సులోచనమ్మ రేవతి మాధవరెడ్డి, సులోచనమ్మ కొడుకు సహాదేవి కొట్టి ఆచల కోసం అయ్యి సంతకాలన్నీ పెట్టుకొని నన్ను చంపాలని చూసినారు. నెలలోగా నీ కొడుకు వచ్చినట్లు అన్ని చంపుతాము అని చెప్పినారు. ఇట్లా 7 కూడి ఆస్తి కోసం ముసలామను కన్నమ్మ కష్టాలు సీతమ్మ శరలు పెట్టిరాట. పెద్ద మనిషి అని కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లనే కొట్టిరాట. కాగితాల మీద బలిమీటికి ఏలు ముద్దరు లేపించుకొని ఇడిచిపెట్టిరాట. ఎవరికైనా చెప్తే పానాలు తీస్తామని బెదిరించిరాట. గీ ముచ్చట పోలీసు వాళ్ళకు చెప్పినా వాళ్ళు సుధా పట్టించుకుంటలేరని ఇగో ఇట్ట గొడగొడ అని ఏడ్చుకుంటా బాటెమ్మటి నడుచుకుంటా పోతుంది. ఇక ఉత్తమ కోడలో పట్టుకొని జర మీ తలీకల తాల్వాలు పోయి సార్లు అంటున్నారు గీ ముసలమ్మ గోసిన్న పబ్లిక్. చూడాలి మరి ఏం చేస్తారో ఏమో. ఇప్పటికన్నా ముసలమ్మకు ఎట న్యాయం జరుగుద్దో ఏందో అనేటిదిగా. ఈ ఎండి ఇయాల్టి పటాస్ వార్తలు పట్టాసుల మాదిరి పేలిపోయినాయి కదా. మళ్ళా పటాస్ వార్తల్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. 10 టీవీ సౌండ్ అండి.